విజయవాడ వరద బాధితుల సహాయార్థం ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్కు గాను నియోజకవర్గంలో పలు గ్రామాల దాతల నుంచి అందుకున్న తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విజయవాడ వరద బాధితుల సహాయార్థం చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్కు ఎంతో మంది దాతలు ముందుకు వచ్చి వారి వంతు సహాయంగా ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు మనందరం చూస్తున్నాం. అలాగే మన తణుకు నియోజకవర్గం నుంచి మరింత మంది దాతలు ముందుకు వచ్చి విరివిగా వరద బాధితులకు సహాయార్థం విరాళాలు అందించడం చాలా సంతోషమని తెలియజేశారు. ఇటువంటి దురదృష్టకర పరిస్థితిలో బాధితులకు అండగా నిలవడం చాలా అవసరం ఉందని తెలియజేశారు. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు 10 రోజులుగా నిద్రాహారాలు మాని రాత్రి పగలు కూడా వారికి అండగా నిలబడి వరద వచ్చినటువంటి పరిస్థితి నుంచి సాధారణ పరిస్థితిలోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నటువంటి వీడియోలను మీడియా ద్వారా మనం చూస్తున్నాం. ఇటువంటి పరిస్థితులను నారా చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి చొరవ, అలాగే ప్రభుత్వం అండగా ఉంటామని తెలియజేయడం జరిగింది. చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్కు విరాళాలు దాతలు ముందుకు వచ్చి విరాళాలు అందిస్తున్నారని అన్నారు. అందులో భాగంగా ముల్లపూడి మృత్యుంజయ ప్రసాద్ 2 లక్షల రూపాయలు, డాక్టర్ కోసూరు సత్యనారాయణరాజు గారు 50,000 రూపాయలు, దాసం బాబ్జీ 10,000 రూపాయలు, అత్తిలి లయన్స్ క్లబ్ వారు 25,000 రూపాయలు, వై నారాయణరావు 1,00,000 రూపాయలు అందజేశారు. ఈ సందర్భంగా వీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తారు. విజయవాడ వరద బాధితుల సహాయార్థం చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్కి ఎంతోమంది దాతలు ముందుకు వచ్చి వారి వంతు సహకారంగా ఆర్థిక సహకారాన్ని అందిస్తున్నటువంటి పరిస్థితిని మనందరం కూడా చూస్తున్నాం. ఈరోజు తణుకు నియోజకవర్గంలో అనేక మంది దాతలు ముందుకు వచ్చి వారు విరివిగా వరద బాధితుల కోసం విరాళాలు ఇవ్వటం చాలా సంతోషం, అభినందనీయమనే సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి దురదృష్టకర పరిస్థితుల్లో అటువంటి బాధితులకి అండగా నిలబడాల్సినటువంటి అవసరం మనందరికీ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత 10 రోజులుగాను కూడా నిద్రాహారాలు మాని రాత్రింబవళ్ళు వరద బాధితులని ఈరోజు వారికి సహకారంగా ఉంటూ వారికి అండగా నిలబడి అక్కడ అన్ని వరద వచ్చినటువంటి పరిస్థితి నుంచి నార్మల్గా తీసుకురావడానికి ఆయన చేస్తున్నటువంటి కృషిని మనందరం కూడా మీడియా ద్వారా చూడటం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు ఇటువంటి విపత్తుల సమయంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకునేటటువంటి చొరవ, ప్రభుత్వం ద్వారా చేసేటటువంటి కార్యక్రమాలు బాధితులందరికీ కూడా ఎంతో ఉపశమనం కలిగిస్తున్నాయి. ఆ విధంగా ఈరోజు విజయవాడలో వచ్చినటువంటి వరదల వలన వచ్చినటువంటి బాధితులందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు అండగా నిలబడి ఈరోజు ఇటువంటి సమయంలో వారిని ఆదుకునే విధంగా చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్కి విరాళాలు ఇవ్వాలని ఒక పిలుపునివ్వడం జరిగింది. దానికి అనుగుణంగా మన నియోజకవర్గంలో కూడా అనేక మంది దాతలు ముందుకు వచ్చి ఈరోజు విరాళాలను అందించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ముల్లపూడి మృత్యుంజయ ప్రసాద్ గారు 2 లక్షల రూపాయలు, అలాగే డాక్టర్ కోసూరు సత్యనారాయణరాజు గారు 50,000 రూపాయలు, దాసం బాబ్జీ గారు 10,000 రూపాయలు, లయన్స్ క్లబ్ ద్వారా, అలాగే తణుకు లయన్స్ క్లబ్ ద్వారా, అత్తిలి లయన్స్ క్లబ్ ద్వారా 25,000 రూపాయలు ఈరోజు చెక్కుల ద్వారా అందించడం జరిగింది. దీనికి ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి వారి మీ సహకారాన్ని అందించాలి. వారందరికీ కూడా అండగా నిలబడి వరద బాధితులకి, అలాగే రాష్ట్రంలో కూడా విపత్తుల సమయంలో మనందరం కూడా వారిని ఆదుకునే విధంగా ప్రతి ఒక్కరూ మీ వంతు సహాయ సహకారాలు అందించాలని అందరికీ కోరుకుంటున్నాను.